తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ప్రార్థన చేస్తాం. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థిస్తాము. మమ్మల్ని వీక్లీగా ప్రేమించినటువంటి మా ప్రియపరలో తండ్రి, పరిశుద్ధమైన నామమున బట్టి వందనాలు. మొదటి సెక్షన్లో సహాయపడుతూ వచ్చినారు. రెండవ సెక్షన్లో కొన్ని సహాయం అందించండి. సరైన మాతో పాటించడానికి స్తుతులు. ఇంకా కొనసాగింపు చేయండి. ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి మొదటి సెక్షన్లో యేసేపు గురించి మనం కొన్ని విషయాలు ధ్యానించాం. తన యొక్క మాట కానీ, ప్రవర్తన కానీ, ప్రేమ కానీ ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయా? లేవా? ఉన్నాయా? బిహేవియర్ బాగుందా? తన మాటలు బాగున్నాయా? తన ప్రేమ బాగుందా? 3 లక్షణాలు వచ్చేసాయి. ఇంకపోతే ఇక్కడ చదివిన వాటిల్లో పవిత్రత, విశ్వాసం, ఈ 2 రావాలి మనకి. ఈ తదుపరి ఇక మళ్ళీ వచ్చేసేయండి ఎక్కడికి? ఆదికాండము 37వ అధ్యాయానికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు యేసేపుది అన్నదమ్ములు ఏం చేశారు? ఐగుప్తు వాళ్ళకి అమ్మేశారు. అమ్మారా? అమ్మేశారు. అయిపోయింది. తీసుకుని వెళ్ళిపోయారు. ఐగుప్తుకి తీసుకొచ్చారు. ఐగుప్తుకి తీసుకొచ్చిన తర్వాత ఫరో యొద్దకు ఈయన తీసుకురాబడ్డాడు. తీసుకురాబడినప్పుడు ఫరో ఆయన చూశాడు. చూసి 39వ అధ్యాయం ఆదికాండము మొదటి నుంచి చదవండి. యేసేపును ఐగుప్తులకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను, రాజు సంరక్షణ సేనాధిపతి అయిన పోతీఫరు ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతన్ని కొనెను. యెహోవా యేసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతను యజమానుడు చూసినప్పుడు యేసేపు మీద అతని కటాక్షము కలిగింది కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇది విధేయత, నిజాయితీ, చెడుతనం అసహించుకునేవాడు, ప్రేమ కలిగిన వాడు. ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక దేవుడు అన్నదమ్ములు విడిచిపెట్టిన, అన్నదమ్ములు అమ్మేసినా సరే దేవుడు ఏమవుతూ వచ్చాడు? అతనికి తోడై ఉన్నాడు. విడిచిపెట్టలే. తోడుగా ఉండటమే కాదట, తను చేసే ప్రతి పనిలో కూడా యేసేపు ఏమవుతున్నాడు? వర్ధిల్చున్నాడు. తను చేసే పనులన్నీ కూడా దేవుడు సఫలము చేస్తున్నాడు. కాబట్టి మనతో పాటు ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. మనతో పాటు కొన్నిసార్లు భార్య రాలేకపోవచ్చు, కొన్నిసార్లు మనతో పాటు భర్త రాలేకపోవచ్చు, కొన్నిసార్లు మనతో పాటు స్నేహితులు రాలేకపోవచ్చు, కొన్నిసార్లు మనతో పాటు బంధువులు రాలేకపోవచ్చు. కానీ మనతో పాటు ఎవరు రావాలి? దేవుడు రావాలి. మోషే మాట్లాడతాడు సంఖ్యాకాండంలో. ఏమంటాడు? నీవు మాతో కూడా రానేడలు మేము వెళ్ళము కదా. అంటే ఆయన సన్నిధి కోరుతున్నాడు. ఎవరు? మోషే. నువ్వు మాతో పాటు వస్తేనే మేము ఇక్కడ నుంచి వెళతాము. నీ సన్నిధిని మాతో రానేడలు మేము ఇక్కడ నుండి మేము వెళ్ళాము. నిర్గమాకాండమా? ఓకే, నిర్గమాకాండంలో ఉంటుంది. చదవండి.
చదువమ్మా 33:15. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోము కదా. అంటే ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు రావాలంట? దేవుని యొక్క సన్నిధి రావాలి. దేవుని యొక్క సన్నిధి రావాలి. ఇప్పుడు అన్నదమ్ములు ఎవరు రాలేకపోయినప్పటికీ, యేసేపు వంట అయినప్పటికీ కూడా యేసేపుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కనుక అతడు వర్ధిల్లుచు వచ్చినాడు. సరే, తన పరిచయం చేయడానికి ఫరో తన దగ్గర ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కొద్ది రోజుల తర్వాత దేవుడు యేసేపును బట్టి ఐగుప్తు యొక్క రాజులు ఏం చేశాడు? ఇంటిని ఆశీర్వదించాడు. 39:5 చదవండి. అతడు తన ఇంటి మీద, తనకు కలిగిన మీద అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించాను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద. ఎవరిని బట్టి ఇప్పుడు ఆ ఐగుప్తుని ఆశీర్వదించాడంట దేవుడు? యేసేపును బట్టే. యేసేపును బట్టే ఆ ఇంటిని, పొలాల్ని, అన్నింటిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. సరే, ఆశీర్వదించిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఈయన తన పని మీద ఇంటిలోకి వెళ్తాడు. తన పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మరో భార్య ఇతను చూస్తుంది. ఎవరిని? యేసేపును చూస్తుంది. యేసేపు చూసి ఆవిడ అంటది, తనతో పాపం చేయాలని యేసేపు ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. అవునా? అప్పుడు ఆయన అంటాడు, 9వ వచనం చదవండి. నీవు అతని భార్య నిన్ను తప్ప మరి నాకు అప్పగింపబడలేదు. కాబట్టి నేనెట్లెంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. తన యజమాని భార్యతో ఏమంట? ఇది ఏంటి? దేవునికి విరోధముగా చేసేది. ఇది ఘోరమైన దుష్కార్యము, మంచి కార్యము కాదు. దానికి ఏం పేరు పెట్టాడు యోసేపు? ఘోరమైన దుష్కార్యం అని పేరు పెట్టాడు. ఇది నేను చేయలేను. ఇది చేయడం ద్వారా నేను ఎవరికి విరోధం అవుతా? దేవునికి విరోధం అవుతాను. నీ దృష్టిలో నేను మంచివాడిగా ఉండొచ్చు. నీకు నేను సహకరిస్తే ఆవిడకి నేను సహకరించడం ద్వారా ఆవిడ దృష్టిలో అతను ఏమవుతాడు? మంచివాడిగా ఉంటాడు. కానీ ఎవరి దృష్టిలో చెడు అయిపోతున్నాడు? ఎవరికి విరోధం అయిపోతున్నాడు కదా. ఒకటి అర్థం చేసుకోండి, మనం ఎప్పుడు కూడా పాపం చేసే ముందు ఆలోచన చేయాలి. పాపం చేయడం అనట్లేదు కానీ చేస్తారు, అందరూ చేసేవారే. కానీ పాపం చేయడం ఆలోచన చేయి. పాపం చేయటం ద్వారా ఏం జరుగుతుంది? పాపం చేయటం ద్వారా ఫలితం ఏమొస్తుంది? ఆలోచన చేయాలి. యేసేపు చాలా ఆలోచన చేశాడు. ఏమైనా ఆలోచన చేశాడు? ఇది దుష్కార్యము. ఇదే కార్యము? ఇది దుష్కార్యము. ఇంతటి దుష్కార్యము నేను చేయడం ద్వారా నా దేవునికి నేనేమో విరోధుడయ్యి పాపము చేసిన వాడిని అవుతానని ఎవరితో చెప్తున్నాడు? ఎవరైతే పాపాన్ని ప్రేరేపిస్తున్నారో వారితో చెప్తున్నాడు డైరెక్ట్ గా. అర్థమైందండి? ఎవరైతే తనతో పాపం చేయాలని చెబుతున్నారో వాళ్ళతోనే చక్కగా ముక్కుసూటిగా చెబుతున్నాడు, దయచేసి నా పవిత్రతను నువ్వు పాడు చేయొద్దు. నేను ఎట్లా ఉన్నాను? పవిత్రుడనై ఉన్నాను. అది ఎవరు పవిత్రులండి? కీర్తన గ్రంథం 19:9 చదవండి. 19:9. యెహోవా యందైన భయము పవిత్ర. చాలండి. ఎవరి యందైన భయం అండి ఇది? ఇది ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? యెహోవా యందు భయము ఎక్కడ నేర్చుకున్నాడు? ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తన కాని దేశం వచ్చాడు, ఐగుప్తు దేశంకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ భయాన్ని విడిచిపెట్టాడా? మనమైతే ఇల్లు మారితే మారిపోతాం, ఊరెళ్తే మారిపోతాం,
చుట్టాలు వెళ్తే మారిపోతాం, జంగారెడ్డి వెళ్తే మారిపోతాం. అదే కదా, చర్చిలోకి వస్తే ఒకలా ఉంటాం, బయటకు వెళ్తే ఒకలా ఉంటాం. యేసేపు తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లాంటి భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని ఎడల, అదే భయభక్తులు ఒంటరి అయిన తర్వాత కూడా అదే భయభక్తులు ఒంటరి అయిన తర్వాత కూడా అదే భయభక్తులు ఏం చేశాడు, కొనసాగిస్తూ వచ్చినాడు. కాబట్టి పవిత్రతను కాపాడుకుంటున్నాడు. ఎవరు పవిత్రతను కాపాడుకుంటారు? ఎవరు పవిత్రులుగా ఉంటారు? యెహోవా యందు భయము కలిగిన వారు మాత్రమే ఎట్లా ఉంటారు? పవిత్రులుగా ఉంటారు. ఎవరు పాపం చేస్తారు? ఇప్పుడు యేసేపు పాపం చేశారో చేయలేదా? ఎందుకు చేయలేదు? పాపము అసలు ఎవరు ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు చెప్పండి? పాపము ఎప్పుడు చేస్తారు, ఎందుకు చేస్తారు? పాపం ఎప్పుడు చేస్తారండి? కీర్తన గ్రంథం 119 అధ్యాయం 11 వచ్చి చదవండి. కీర్తన గ్రంథం 119 11 చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని. నువ్వు పాపము ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చేయము? అంతే బాబు. మీరున్నది 5, వీళ్ళున్నారు 3. అయితే మీరన్నా చెప్పండి, వీళ్ళన్నా చెప్పండి. మీరు ఎక్కువ మంది ఉన్నారని మీ వైపు చూస్తున్నా నేను. మీరు మాట్లాడటలేదు కానీ మీ వైపు చూడ లేదా మీరందరూ దగ్గరకన్నా కూర్చోండి. ఇటు స్ట్రైట్గా చూస్తాను. ఆ కెమెరా నా వైపు చూస్తుండే. మీరంతా ఇన్వాల్వ్ ఉన్నారు. నేను ఇటు చూసి చెప్తామంటే మీకు అర్థమవుతుంది తెలియదు కదా నాకు. దాన్ని కెమెరానే పెట్టండి, ఇలా చూసి చెప్తా. దాన్ని అందరూ దగ్గరికి కూర్చోండి. కొంచెం ఇటు దూరం అయితే ఇదే పెట్టాను, ఇదే సెంటర్లో పెట్టాను. సరే చూడండి, పాపము ఎప్పుడు చేస్తాము? హృదయంలో వాక్యం లేనప్పుడే పాపము చేస్తాం, అంతేనా? పాపం ఎప్పుడు చేయము? హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పాపం చేయము, అంతే. రెండింటికి ఒకటే అవసరం, వాక్యమే. కన్ఫ్యూజ్ గా వాక్యం ఉంటే చెయ్యము, వాక్యం లేకపోతే చేస్తాం, అంతే. అంతే. క్వశ్చన్లు రెండే, ఆన్సర్ ఒకటే. వాక్యం లేకపోతే పాపం చేస్తామండి, సింపుల్. వాక్యం ఉంటే పాపం చెయ్యం, అర్థమైందా? దావీదు మహారాజు ఏమంటాడు? నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేస్తే నువ్వు నా మనం ఆలోచించమంటే అర్థం ఏంటి? నేను పాపం చేశానంటే నువ్వు నన్ను పట్టించుకోవు, నా ప్రార్థన వినవు. అంటే పాపము చేసే వారి దగ్గర వాక్యము ఉండదు. పాపము చేసేవాడు ఆ వాక్యాన్ని అతిక్రమిస్తాడు. ఆ వాక్యాన్ని అతిక్రమించడమే పాపము, అర్థమైందా? ఆజ్ఞను అతిక్రమించడము పాపము. పాపము చేసే ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఎవడైతే ఆజ్ఞను అతిక్రమిస్తాడో వాడు పాపము చేసి మరణం అవుతాడు. తెలిసిన వాక్యమే మీకు వివరంగా చెప్తున్నాను. పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం ఎప్పుడు చేస్తాము? ఆజ్ఞను అతిక్రమించినప్పుడే. ఆజ్ఞ అతిక్రమించడం అంటే ఏంటి? వాక్యాన్ని లెక్క చేయనప్పుడే. అర్థమైందమ్మా? ఇప్పుడు పాపం ఎప్పుడు చేస్తాం చెప్పండి? నోరు పైకెత్తి చెప్పు. నేను చెప్పిందే మిమ్మల్ని చెప్పండి. ఇంతకీ మిమ్మల్ని కొత్తగా చెప్పండి. నేను చెప్పిందే మీరు చెప్పండి, అంతే. పాపం ఎప్పుడు చేయము? వాక్యము మన హృదయంలో లేనప్పుడు, అంతేనా? ఎప్పుడు చేస్తాం పాపాన్ని? ఎప్పుడు చేయము? వాక్యం ఉంటే పాపం చేయము, వాక్యం లేకపోతే పాపము చేస్తాము. ఇప్పుడు యేసేపు ఎందుకు పాపం చేయట్లేదు? అది కావాలి నాకు పాయింట్. యేసేపు ఎందుకు పాపం చేయట్లే చెప్పండి? యేసేపు ఎందుకు పాపం చేయట్లే? దేవుని వాక్యము ఆయన హృదయంలో ఉంది. ఇకపోతే హృదయంలో వాక్యం ఎప్పుడు ఉంటుంది? మరి హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయమని అనుకున్నాం. ఇప్పుడే హృదయంలో వాక్యం ఎప్పుడు ఉంటుంది? మనమందరం బయటకు వెళ్ళామనుకో, మందిరంలో ఎవరుంటారు?
ఖాళీగా ఉంటుంది కదా. మనందరం లోపలికి వచ్చామనుకో, లోపల ఎవరు ఉంటారు? మనం ఉంటాం కదా. ఇప్పుడు చెప్పండి, హృదయంలో వాక్యం ఎప్పుడు ఉంటుంది? వాక్యం ఉంచుకుంటాం. పాపం లేనప్పుడు. ఇప్పుడు చీకటి ఎప్పుడు వస్తుందండి? వెలుగు లేనప్పుడేగా. అలా వెలుగు వస్తే చీకటి ఉంటుందా? వెలుగు వెళ్ళిపోయినప్పుడు చీకటి వచ్చేస్తారు, అది ఆటోమేటిక్గా అంతేనా? వెలుగు ఉందంటే చీకటి దోచేయాల్సి, చీకటి లేదంటే వెలుగుంటే వెలుగు ప్రకాశిస్తూనే ఉంటుంది. అలాగే నీ హృదయంలో వాక్యం ఎప్పుడు ఉంటుంది? పాపం లేనప్పుడే. ఇక పాపానికి చోటు లేకపోతే వాక్యమే ఉన్నట్టు. కానీ పాపం వచ్చి నీ హృదయంలో వెళ్ళిపోతుంది, వచ్చి వెళ్తుందంటే ఏం చేస్తుంది? వాక్యము బయటికి పోతుంది. అర్థమైందా? భోజనాలు పెట్టాలి అని అనగా మాత్రం బయటికి వెళ్ళిపోతే లోపల ఎవరు ఉండరు. మీరు లోపల పెట్టండి, అన్ని ఎక్కడ ఉంటారంటే భోజనం లోపలికి వస్తుంది. వస్తుందా రాదా? అవునా? ఇప్పుడు చెప్పండి, వాక్యం మన హృదయంలో ఎప్పుడు ఉంటుంది అంటే పాపం వెళ్ళిపోయినప్పుడే. ఇప్పుడు లోకంలోకి వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఏమైంది? వెళ్ళిపోయింది. నైట్ టైం స్విచ్ చేయగానే లైట్ వెళ్తుంది, లైట్ వెళ్ళగానే చీకటి పారిపోతుంది. అలాగనే ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఎప్పుడు ఉంటుందంటే పాపము లేనప్పుడు. అర్థమైందా? అంటే వాక్యాలు మనం ఉంచుకోవాలి, ఎల్లప్పుడూ మన వాక్యాలు ఉంచుకోవాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు యేసేపు పాపం చేయకుండా ఎందుకున్నాడంటే తన హృదయంలో ఏం పెట్టుకున్నాడు? వాక్యాన్ని పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక. ఇది ఎక్కడ నేర్చుకున్నాడు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేర్చుకున్నాడు. ఇంత మనం చదువుకున్నాం కదా. చెడుతనాన్ని ఎందుకు సహించుకున్నాడు యేసేపు? దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుడు ప్రేమించాడు కనుక. ఇప్పుడు అదే విషయాలు ఈ పాపం ప్రేరేపించినప్పుడు కూడా అప్లై చేశాడు. అర్థమైందా? యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం చేశారు కదా. చేసినప్పుడు అపవాది వచ్చాడా యేసు ప్రభు వారికి? వచ్చి ఆ అపవాది యేసు ప్రభు వారికి క్వశ్చన్ చేశాడా? చేసినప్పుడు దేవుడు సమాధానం చెప్పాడా? లోబడిపోయాడా? సమాధానం చెప్పాడా? అదే మనమైతే లోబడిపోతాం. అవునా? అర్థమైందా? పాపాన్ని జయించడం దేవుడి వల్ల అవుతుంది, మన వల్ల కాదు. కానీ మన వల్ల కూడా అవుతుంది. ఎప్పుడు? అంతే. ఎప్పుడు? మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడే. మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పాపాన్ని మనం ఏం చేస్తాము? జయిస్తాము. పాపాన్ని మనం ఏం చేస్తామండి? జయిస్తాము. ఒకవేళ మన పాపాన్ని జయించలేకపోతున్నామంటే మన హృదయంలో ఏం లేదు? వాక్యం లేదు. అంటే మన హృదయంలో వాక్యం లేదంటే మనకి దేవుని మీద భయము లేదు. మనకు దేవుని మీద భయం లేదు కాబట్టి మనలోకి ఏమొస్తుంది? పాపము వస్తుంది. మనల్ని ఎవరు ఏలుతున్నారు? పాపం మనల్ని వేరుతుంది. మరి పాపం ఏలినప్పుడు తర్వాత మనం ఏమవుతాము? పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణము. మరి ఇప్పుడు ఈ పాపం వల్ల వచ్చే జీతం నుండి మనము, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం కదా. ఈ పాపం చేసేస్తాం మనం, ఇంకా ఏసేపు చేయలే కాబట్టి అతను మరణం అవడు. అవుతాడా? మరణం అవడు. కానీ ఏసేపు కంటే ముందు మనం పాపం చేసాం. ఏ పాపం చేశారో మనకే తెలియాలి. చాలా రకం పాపాలు చేసేది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఇప్పుడు మనం ఎలా రక్షించబడతాం? ఏసేపు పాపం చేయలేదు కనుక ఖచ్చితంగా ముందుకెళ్తాం, రక్షించబడతాడు ఏసేపు. అది మనం చదువుతాం. కానీ ఇక్కడ మనం ఒకసారి ఆగితే పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా పాపం చేశాడు. నేను చేయలేదని చెబితే మనం ఎవరిని అబద్ధికులు చేసినట్ట? దేవుడిని అబద్ధికులు చేసినట్టు. కాబట్టి మనం పాపము చేసాము. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఇప్పుడు ఈ మరణం రాకుండా ఉండాలంటే, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? యేసు ప్రభువుని అంగీకరించాలి. అంతేనా? ఇంకేమైనా ఉందా? యేసు ప్రభువారిని మనము కోరుకుంటే, యేసు ప్రభువారు ఎందుకు కోరుకోవాలంటే యేసు ప్రభు గారు మనకి చాలా చేశారు. దాంట్లో 2 చెప్తారు. ఒకటి ఏంటంటే మ్రాను మీద తన శరీరాన్ని వేలాడదీశాడు. రెండోదిగా మ్రాను మీద తన రక్తాన్ని చిందించాడు. అందుకు ఎవరు కోరుకోవాలి? మనము ఆయన దేహాన్ని, ఆయన రక్తాన్ని అనట్లే, యేసు ప్రభు వారినే
ఎందుకు? యేసు ప్రభు గారు ఇవన్నీ చేశాడు. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? ఇప్పుడు ఈ మరణానికి మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం పాపం చేసిన వారు తదుపరి నెక్స్ట్ మరణమే. ఆ మరణం నుండి మనం రక్షించబడాలి అంటే ఈ మరణాన్ని కూడా మింగివేసిన వాడు ఒకడు ఉన్నారు. ఈ మరణాన్ని గద్దించిన వాడు, దాని కోరలు పీకిన వాడు ఒకడు ఉన్నారు. ఎవరైనా అయినా యేసు ప్రభు వారు. చెప్పండి, ఎవరైనా అయినా యేసు ప్రభు వారు. ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 1:6 చదవండి త్వరగా. ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపించాడు. దేవుడు విడిపించాడంటే యేసు ప్రభు వారు మన పాపములను దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా. ఆయన రక్తం అంటే ఎవరి రక్తం అంటే ఇక్కడ కోడెల యాక్టివ్, మేకల యాక్టివ్ రక్తం కాదంట. ఎవరి రక్తం ఇది? యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము కదా. మీకు పోతే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. పేతురు రాసిన మొదటి పత్రిక 2:24. మన పాపల విషయమై చనిపోయి ఆయన తానే తన శరీరమందు మన పాపములను వారు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత లభించింది. ఇప్పుడు చెప్పండి, పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి? మరణము. ఆ మరణం మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 చదవండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించేలా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్టు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో. అర్థమైందా? ఇప్పుడు నీ పాపాలు క్షమించబడాలి అన్నా, నువ్వు మరణానికి వెళ్ళలేకుండా నువ్వు ఏం చేయాలా? హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? యేసు నా కొరకు మరణించాడు, యేసు నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఏమని విశ్వసించాలి? ఆయనలాగా వల్ల నేను తిరిగి లేస్తాను, ఆయనలాగా వల్ల నేను తిరిగి పరలోకానికి వెళ్తాను అనేటువంటి మన హృదయంలో విశ్వసించాలి. అప్పుడు ఏం కలుగుతుంది? మనకి నీతి కలుగుతుంది. నీతి కలగడం ద్వారా నీతి మంతులు ఎక్కడ ఉంటారండి? నీతి మంతులు పరలోకంలోనే ఉంటారు, నరకంలో ఉండరు. నీతి మంతులకి నరకంలో చోటు లేదు. ఎవరికి ఉంది నరకంలో చోటు? పాపులకు మాత్రమే నరకంలో చోటు ఉంది. అర్థమైందా? నీతి మంతులుగా ఎక్కడ ఉంది చోటు? పరలోకంలో ఉంది. ఇప్పుడు ఈ నీతి మంతులుగా చేయబడేవారు ఒకే ఒకరు ఉన్నారు ఈ లోకంలో. ఎవరైనా యేసు ప్రభువే. మీకు అర్థం కాలేదా? మనల్ని నీతి మంతులుగా చేయగలిగిన వాడు ఈ లోకంలో ఒకే ఒకరు ఉన్నారు, ఇంకా సజీవుడై ఉన్నాడు. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా ఒకవేళ యేసు ప్రభువుని అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే వాక్యం వింటారా? అబద్ధమా? ఆయన గొంతు ఇచ్చుకుంటారు, చుట్టుకుంటారు, పై చూడండి. రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సో ఏంటి మీరు వ్యత్యాసం తెలిపండి. ఎలా డిస్ట్రైట్ ఉన్నారంటే విని కాదు, పై చూడు, పై చూడండి, చెప్పండి. మీకు అర్థమవుతుందా సబ్జెక్టు? అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నోట్లో చెప్పుకుంటారు, అర్థమైపోతుంది. నోట్లో చెప్తున్నా భయమేసి. సరే, ఇప్పుడు ఇంత టాపిక్ ఎందుకు తీసుకొచ్చామంటే మనము ఎందుకు తీసుకొచ్చామంటే ఇక్కడికి అందరూ పాపం చేసిన వారి, పాపం చేయని వారు అంటే ఎవరు లేదు. కనుక యోహాను సువార్త మొదటి యోహాను రాసిన మొదటి సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, మన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇప్పుడు అర్థమైందా? పవిత్రత గురించి, పాపం గురించి వచ్చింది కాబట్టి నేను 2 విషయాలు చెబుతున్నా. ఇప్పుడు మనం పవిత్రం అయ్యామా అవ్వలేదా? మేము పవిత్రం కాలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మనం పవిత్రులమా కదా? ఎవరి వల్ల పవిత్రులం అయ్యాము? అంగీకరించడం ద్వారా పవిత్రులం అయ్యాము. అసలు యేసు ప్రభువు ఏం చేశారు? శిలువలో మరణమవుతూ వచ్చి రక్తాన్ని చిందించి మనకు తిరిగి లేచారు. అర్థమైంది కదా? మనం పవిత్రులకు వచ్చేసేయండి.
ఇప్పుడు యేసేపు దగ్గర రండి. ఇప్పుడు యేసేపు ఆవిడతో పాపం చేయడానికి ఇష్టపడ్డా, ఇష్టపడలేదా? ఇష్టపడలే. ఎందుకని? నేను నా పవిత్రతను కాపాడుకోవాలి. ఎందుకని? నాలో ఏముంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని కనుక నేను ఈ పాపాన్ని చేయలేను. ఒకవేళ ఈ పాపం చేయటము దేవుని దృష్టిలో నేను దేవునికి విరోధముగా చేయలేదు, దుష్కార్యమైనది అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా గమనించవలసింది ఏంటంటే, పాపం నుండి మనం పవిత్రులమయ్యాము, పరిశుద్ధులమయ్యాము. మనలో పాపం లేదు, పాపాన్ని తీసివేసే దేవుడు. ఇకపోతే మనలో ఏముంది? ఇప్పుడు పవిత్రత ఉంది. ఈ పవిత్రతను మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. బస్సు ఎక్కాము, టికెట్ ఇస్తారు. 0 పేరు టికెట్ ఇచ్చినా సరే చెంగాడు వెళ్ళేదాకా టికెట్ ఉంచుకుంటావా, లేకపోతే గిరాట్ వేస్తావా? బస్సులో నుండి ఉంచుకోవాలి కదా. నీ పాపాలు చెల్లించబడ్డాయి, నీలో పవిత్రత వచ్చింది, పరిశుద్ధులు అయ్యావు. దాన్ని కాపాడుకోవాలి అవసరం లేదా? అబ్బాయి నేను బాప్తిజం తీసుకున్నాను, నన్ను ముంచేశారు, ఇంకేంటి నేను ఎన్ని పాపాలు చేసిన పరలోకానికి వెళ్ళిపోతానంటావా? అర్థమవుతుందా? అర్థమైందమ్మా? కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పవిత్రతను కాపాడుకోవాలి. రెండోదిగా పాపం నుండి పారిపోవాలి. నేనేం చేశాడు? అక్కడ నుండి ఉన్నాడా, వెళ్ళిపోయాడా? అవసరమైతే తన యొక్క పై వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టాడు, కానీ అక్కడ ఉన్నాడా? పారిపోయాడు. కీర్తన 4:4 చదవండి ఒకసారి. అది చాలా ఇప్పుడు ఆయన పాపం చేయకుండా యేసేపు ఎందుకో ఆవిడ దగ్గర నుండి వెళ్ళిపోయాడు? భయం ఉంది. ఎవరికి భయం? ఫరో యొక్క భార్యకి భయపడ్డాడా, దేవునికి భయపడ్డాడా? అది ఎల్లవేళలా కూడా మనము పాపం నుండి దూరంగా పారిపోవాలి అంటే దినదినము కూడా మనకి ఎవరి యందు భయం ఉండాలి? దేవుని యందు భయము ఉండాలి. లేకపోతే ఇంకోటి చదవండి, 5:5 కీర్తన గ్రంథము. అది పాపము చేస్తే మళ్ళీ ఇప్పుడు నేను దేవుని దృష్టిలో ఏమైపోతాను? అసహ్యుడు అయిపోతాను. యాక్చువల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు యేసేపు? మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాడు? అన్నదమ్ముల చెడుతనం చూసి అసహించుకున్నాడు నేర్చుకున్నాడు కదా. అక్కడ అసహించుకున్నాడు కదా చెడుతనం చూసి. ఇప్పుడు అదే చెడుతనం ఈయన చేశాడు అనుకో, అన్నదమ్ముల చెడుతనము చూసి అసహించుకున్నాడు కదా ఈయన. అదే చెడుతనము మరలా ఇప్పుడు ఐగుప్తు చెడుతనం చేస్తే ఎవరు అసహించుకుంటారు దీన్ని? ఆనాడు అన్నదమ్ములు చేస్తే నేను అసహించుకున్నాను కాబట్టి ఈ రోజు నేను పాపం చేస్తే ఎవరైనా అసహించుకుంటారు కదా. అందుకుని ఆ పాపం నుండి తను బయటికి వచ్చేసాడు. అర్థమవుతుందా? మొదటిగా పాపం నుండి బయటికి ఎందుకు వచ్చాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, భయం కలిగి ఉన్నాడు కాబట్టి పాపం చేయకుండా బయటకు వచ్చేసాడు. రెండవది ఎందుకు వచ్చేసాడు బయటికి? నేను పాపం చేస్తే దేవుని దృష్టిలో నేనేమవుతాను? అసహ్యుడు అవుతాను. నేనేమవుతాను? దేవుని దృష్టిలో అసహ్యుడు అవుతాను. కాబట్టి దేవుని దృష్టిలో నేను అసహ్యుడిగా ఉండకూడదు. దేవుని దృష్టిలో నేను ఎట్లా ఉండాలి? మంచివాడిగా ఉండాలి. దేవుని దృష్టిలో నేను పవిత్రుడిగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన వాడిగా ఉండాలి. అంటే ఇప్పుడు నాలో ఏముండకూడదు? పాపం అనేది ఉండకూడదు. పవిత్రత ఉంటేనే దేవునికి ఇష్టం. నేను పవిత్రుడైన ప్రకారం మీరును పవిత్రులై ఉండడం ప్రభు చెప్పాడు కనుక ఆ పవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు, దేవునికి ఇష్టడిగా జీవించాడు. ఇకపోతే కీర్తన 7:14 చదవండి. పాపం కనుక వాడు ప్రసవ వేదన పడుచున్నాడు, చేటును గర్భం ధరించిన వాడే అబద్ధము కని ఉన్నాడు. వాడు గుడ్డ త్రవ్వి దాన్ని దోచు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుడ్డలో తానే పడిపోయాడు. వాడు తన చేడు వారి మీదకి వచ్చి చూస్తే పాపం కొరటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. ఇప్పుడు ఎవరు పాపం కనడానికి ప్రసవ వేదన పడుతున్నారండి? ఇక్కడ మరో భార్య. పాపము కనడానికి రెడీ ఉన్నది ఎవరు? పొతిఫరు భార్య ఏమవుతుంది? పాపం కనడానికి రెడీగా ఉంది, ఆహ్వానిస్తుంది కదా. పాపం చేదు కానీ రా అని ఆహ్వానిస్తుందా? కానీ ఈయనేమవుతాడు? పాపం వల్ల వచ్చే జీతం మరణం తెలుసుకున్నాడు. పాపం చేయడం వల్ల దేవుడికి అసహ్యుడు అవుతారని తెలుసుకున్నాడు. పాపము చేయడం వల్ల నాకు దేవుని భయభక్తులు ఉండవు అని తెలుసుకుని నీకు నేను
ఉండొచ్చేమో కానీ నా దేవుడికి నేను సంతోషకరంగా ఉండను. నేను ఎల్లప్పుడూ దేవుడిని సంతోషపరచాలి, ఎల్లప్పుడూ దేవుడి దృష్టిలో నేను మంచివాడుగా ఉండాలి. నువ్వు ఈరోజు తిట్టుకున్నావు, నాకు నువ్వు అక్కర్లేదని చెప్పేసి పారిపోయాడండి. ఇది క్యారెక్టర్. దీన్ని ఏమంటారు? క్యారెక్టర్ అంటారు. బిహేవియర్, ప్రవర్తన ఏమంట? బిహేవియర్. ఈ క్యారెక్టర్ ఎలా ఉంది ఈరోజు? పాపల గురించి వెళ్తున్నావా? భయం ఉందా దేవుడు అంటే? పవిత్రంగా కాపాడుకుంటున్నావా? యవ్వనస్తులు, అమ్మ లేదు, నాన్న లేదు, తమ్ముడు లేడు, అన్నయ్య లేడు, ఎవరు లేరు, చుట్టాలు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. పాపం చేయబడదా? 100% చేయొచ్చు. ఎంత? 100% చేయొచ్చండి. కానీ చేశాడా? నువ్వు నేను కూడా అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడైనా పాపం చేస్తాడు. 10 మంది ఉన్నప్పుడు పాపము చేయడు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. పవిత్రతను కాపాడుకోవాలి. నేను ఒకవేళ పాపం చేస్తే దేవుడి దృష్టిలో ఏమవుతాను? అసహ్యుడిని అవుతాను. గుర్తుపెట్టుకో, అసహ్యుడిని అవుతా. కాబట్టి అది నాకు ఇష్టమో. ఈ విషయాలు గుర్తుపెట్టుకుంటే నువ్వేం చేయలేవు, పాపము చేయలేవు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, పవిత్రతను కాపాడుకోవాలి. రెండోదిగా పాపం నుండి మనం ఏమవ్వాలి? పారిపోవాలి. అంటే పాపం నుండి పారిపోవడం అంటే మనం ఎవరు ఎదిరించుకోం తెలుసా? అపవాదిని ఎదిరించుకోం. అపవాదిని ఎప్పుడైతే ఎదిరిస్తావో ఆటోమేటిక్ గా దేవుని ఎందుకు వచ్చేస్తారు. కనుక ఎవరైతే దేవునికి లోపడతారో వారి యొద్ద నుండి అపవాది ఏమవుతాడు? పారిపోతాడు. చదవండి యాకోబు రాసిన పత్రిక 4:8. వాటర్ బాటిల్ పట్టిన కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. దేవుడిని ఏం చేయండి? దేవుడిని ఏం చేయాలి? దేవుడికి లోబడి, అప్పుడు అపవాదిని యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడు కదా. ఇప్పుడు యేసేపు ఎవరికి లోపడ్డాడు? ఆ 4 లక్షణంగా మీరు పాపము చేయకుండా ఉండాలి అంటే, అపవాదిని యొద్ద నుండి పారిపోవాలంటే ఎట్లాంటివి వచ్చినప్పుడల్లా కూడా మీరు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళ్ళాలి. అంటే దేవునికి లోబడుతూ రావాలి. ఇది రెండవదిగా. ఇక మూడవది చూడండి, 40:6. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. ఎవరండి వారు? పారదాయకులు, అధిపతిను, భక్ష్యకారుల అధిపతి. ఈయన తీసుకెళ్లి జైలు వేశారు. ఇది కూడా మీకు తెలిసింది. అదే పాపం చేయలేదు కనుక పారిపోయాడు కనుక ప్రతిఫలం ఏమి ఇచ్చింది? ఆవిడ వెళ్ళి పొతిఫరకు చెప్తే ఆయన పాపం వచ్చి మా ఆవిడని పాడు చేస్తామని చూసి ఆ యవనస్తుడు పాడు చేయాలని చూస్తున్నాడని చెప్పగానే నమ్మేశాడు. నమ్మేసిన తీసుకెళ్ళి జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన తర్వాత కొద్ది రోజులకి అతని దగ్గరికి ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఎవరైతే వాళ్ళు? ఒకరు పారదాయకుల అధిపతి, రెండోది భక్ష్యకారుల అధిపతి. వెళ్తే వాళ్ళు చూసి వాళ్ళు చింతిస్తున్నారంట. ఎందుకు చింతిస్తున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. యాక్చువల్గా ఇబ్బందుల్లో ఉన్నది ఎవరు? ఏ తప్పు చేయకపోయినా సరే జైల్లో బతికిపోతున్నది ఎవరు? యోసేపు కదా. ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఇతరుల బాధల గురించి తెలుసుకుంటున్నాడండి. వాడు నిజమైన క్రైస్తవుడు. అర్థమైందా? మనకి బాధలు ఉంటే ఉండవా, ఇబ్బందులు ఉంటే ఉండవా, మనం ఏం చేయాలి? అవసరమైతే ఇతరుల బాధలు కూడా మనం ఏం చేయాలి? బాధలు పంచుకోవాలి. మరి ఏంటి అలా ఉన్నావు, ఏమి ఇబ్బంది అని కనుక్కోవాలా. యేసేపుకున్నటువంటి మరో మూడో క్వాలిటీ ఏంటి? తను నష్టపోయినప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే లక్షణము. చాలా విలువైనది, చాలా మంచిది. వాళ్ళిద్దరూ కూడా ఆపదలో ఉన్నారని గుర్తించి, వారు చింతిస్తున్నారని గుర్తించి యేసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి మీకేం కాదు, ఇలా జరుగుతుందని వాళ్ళకి వివరించి చెబుతూ వచ్చినాడు. అది 3వ లక్షణం. 3వ లక్షణం ఏమి ఉండాలి?
మూడు లక్షణం ఏమంటారు చెప్పండి? మనము నష్టపోయినప్పటికి కూడా ఇతరులకు మనం ఏం చేయాలి? సహాయం చేసేవారిగా ఉండాలి. ఇకపోతే 4వ లక్షణం చూడండి, 45వ అధ్యాయం 5వ వచనం. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అభివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనిప్పుడు ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించింది. చాలా స్టోరీ జరిగిపోయింది, ముందుకు వచ్చేసాము. ఏసేపు వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు ఆహారం కొరకు. తర్వాత నిజం తెలిసింది, నేనే ఏసేపుని మీరు అమ్మేశారు అని. అప్పుడు ఆయన అంటున్నాడు ఎవరితో? అన్నదమ్ములతో, మీరు నన్ను పంపించేశారని మీరు బాధపడకండి, మిమ్మల్ని అందరినీ రక్షించడానికి ముందుగా నన్ను ఎవరు పంపించారు? దేవుడే పంపించారు. ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, ఎంత అనుభవంతో మాట్లాడుతున్నాడు ఏసేపు కదా. దీన్ని ఏమంటామంటే తను క్షమించేటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తి. ఏ గుణం కలిగిన వాడు? ఒరే మీరు నా దొరికారా, నన్ను అమ్మేశారా, నేను జైలుకి పోయాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను అన్నారా? అనలే. మమ్మల్ని క్షమిస్తున్నా, మీరు నన్ను పంపించలేదు, దేవుడే నన్ను పంపించలేదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నానండి. మనమైతే నీ వల్లే నాశనం అయిపోయాను, నీ వల్లే నాకు ఏ ఇబ్బందులు వచ్చినాయి, నువ్వు అసలు నా జీవితంలో రావడం మంచిది అంటారు కదా. కానీ ఏసే బదలట్లేదు కదా. ఇదేదో లక్షణము? 5వ లక్షణమా? క్షమించే గుణం. తర్వాత 6వ లక్షణం చూడండి, 50వ అధ్యాయం 20వ వచనము. మీరు నాకు కీడు చేయనుద్దేశించారు కానీ నేటి దినం ఉన్నట్లు అనగా బహు ప్రజలు ప్రతిష్ఠించినది మేలుకే దేవుడు ఉద్దేశించి. వాళ్ళు ఏం చేశారంటే ఏసేపుకి కీడు చేశారంట. అప్పుడు నేనేం చేస్తాను? మీకు మేలే చేస్తాను. క్రిస్టియానిటీకి ఉన్నటువంటి మరో బెస్ట్ క్వాలిటీ ఏంటి? కీడుకు మేలు. వాక్యం ఉంది కదా, కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఏంటా? కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఇప్పుడు చెప్పండి, ఏసేపు కీడుకు ప్రతి కీడు చేశాడా, కీడుకు మేలు చేశాడా? కీడుకు మేలు చేసి మిమ్మలను మీ పిల్లలను నేనేం చేస్తాను? పోషిస్తాను. కానీ మీరు నన్ను ఏం చేశారు? అమ్మేశారు. అవునా? మీరు నన్ను అమ్మేశారు, అయితే నేను మిమ్మల్ని అమ్మను, మిమ్మల్ని నేనేం చేస్తాను? పోషిస్తాను. ఇది 6వ లక్షణం ఏసేపు. ఇకపోతే 7వ లక్షణం మీరు చూస్తే 41వ అధ్యాయం 38 సారీ అంతే 48వ వచనం చదవండి. ఆదికాండం 48. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావం చెప్పగలవారు ఎవరినూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూసి భావములు చెప్పుట దేవుని ఆధీనమే. చాలు ఏమంటున్నాడు ఆయన? భావం చెప్పుట ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని ఆధీనంలో ఉంది. అంటే ఎవరిని జ్ఞాపకం చేశాడు? శ్రమలో ఉన్నప్పుడు దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. నాకు అర్థం ఏంటి? నా వల్ల అయితే కాదయ్యా, ఎవరు చెప్తారు ఈ భావాలకు అర్థము? దేవుడే. దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు విడిచిపెట్టలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి మర్చిపోయిన తర్వాత కూడా మళ్ళా ఆ ఫరోకి కల వచ్చినప్పుడు ఏసేపుని గుర్తు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఏసేపుని బయటకు తీసుకొస్తే ఏసేపు చెప్పిన కలభావం తెలుసుకుని అప్పుడు ఫరో ఇచ్చాడండి సాక్ష్యం. 41వ అధ్యాయం 38. ఏం సాక్ష్యం ఇచ్చాడు ఫరో? అతడు తన సేవలను చూచి ఇతర వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? చాలా. ఏ ఆత్మ ఉందంటే ఏసేపులో? దేవుని యొక్క ఆత్మ. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఒక అన్యరాజు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? మన సంఘంలో మనకి సాక్ష్యం ఉండదు, మన సేవ మీద మన సాక్ష్యం ఉండదు, ఇంకా అన్యుల దగ్గర ఏం సాక్ష్యం ఉండదు మనకి. ఎలా జీవించచ్చు? సరే, ఏసేపు తన కాని దేశంలో తన కాని ప్రజల మధ్య ఇబ్బందుల్లో ఇరకల్లో ఒక ఆడ కుమార్తె వచ్చి ఆయన మీద నిందేసినప్పుడు వాటన్నింటికి నిలబడి తట్టుకుని జైలుకి వెళ్ళి శ్రమలు అనుభవించి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. నీ
సెలవు లేనిది, అంటే యేసేపు సెలవు లేనిదేనంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. అంతటి గొప్ప ధన్యత ఎవరికి ఇచ్చాడండి? దేవుడు యేసేపుకి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆయన ఎక్కించాడు సింహాసనము, ఆయన్ని ఎక్కించాడు. చదువుతారా మీరు? 41వ అధ్యాయంలోనే 41 నుంచి చదవండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి చదవండి. మరియు ఫరో నీవు నా ఇంటికి అధికారం అయ్యడవలను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడునైదును యేసేపుతో చెప్పి, మరి ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యేసేపుతో చెప్పి, మరి ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరమును తీసి యేసేపును పెట్టి సన్నపు నాలుగు బట్టలను తొడిగించి అతని మెడకు బంగారం తొలుగు వేసి తన రెండవ రథం అతన్ని ఎక్కించాడు. అప్పుడు వందరములు చేయించుండని అతన్ని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అతన్ని నియమించాను. వందన వచనం చేశారండి, 100వ వచనము చేశారు. ఇది ఎవరి వల్ల కలిగింది? ఇదంతా దేవుడి ఎడల ఈయన భయభక్తులు కలిగి ఉండటము, దేవుని హెచ్చించటము, పవిత్రతను కాపాడుకోవటము, పాపం చేయకుండా విధేయత చూపించటము, ఆ చెడుతనాలను అసహించుకోవడము, ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. కాబట్టి పాపం చేసే అవకాశం వచ్చినప్పటికి కూడా పాపం నుండి పారిపోయినాడు కనుక, దేవుడికి ఎన్ని హెచ్చిస్తూ వచ్చినాడు కనుక దేవుడు మర్చిపోయాడా? మనం గుర్తుపెట్టుకోవాలి, మనము తప్పు చేయనంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. చెప్పండి, మనము తప్పు చేయనంత వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనుషులు విడిచిపెట్టడం పెడతారేమో, బంధువులు విడిచిపెడతారేమో, స్నేహితులు విడిచిపెడతారేమో, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు. తను జైలుకి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు యేసేపుకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. చూడండి 39వ అధ్యాయం 22వ వచనంలో, అయితే యెహోవా యేసేపునకు తోడై ఉన్నాడంట. ఎక్కడండి? చెరసాలలో కూడా దేవుడు ఏం చేశాడు? తోడైతూ వచ్చినాడు. కనుక ప్రియులారా, యేసేపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎట్లాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? ఐగుప్తుకి వెళ్ళి ఒంటరి అయిపోయిన తర్వాత కూడా అంతకు మించినటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. మొదటిగా అపవిత్రతను కాపాడుకుంటూ వచ్చాడు. రెండోదిగా పాపం నుండి పారిపోతూ వచ్చాడు, అపవాదులు ఎదిరించాడు, దేవుడు లోపడుతూ వచ్చినాడు. తర్వాత తను నష్టపోయిన ఇతరులకు సహాయం చేసే లక్షణం కలిగి ఉన్నాడు, క్షమించే గుణం కలిగి ఉన్నాడు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే యథార్థతను విడిచిపెట్టలేదు, కీడుకు ప్రతి కీడు చేయలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కనుక దేవుడు ఏం చేశాడు? తనని హెచ్చించి ఆస్వాదించి దీవిస్తూ వచ్చినాడు. కనుక యేసేపులో ఈ లక్షణాలన్నీ మనం తెలుసుకుని ఆ ప్రకారంగా మనం నడిస్తే ఇబ్బందులు వచ్చిన, ఇరుకులు వచ్చిన, సమస్యలు వచ్చిన మన యథార్థతను, మన పవిత్రతను, మన పరిశుద్ధతను మనం విడిచిపెట్టుకుంటుంటే రానున్న దినాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చించి తన యొక్క పరిచర్య కొరకు మనల్ని వాడుకోవడమే కాదు, తన సేవలో మనల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్తాడు. తన పరలోకంలో మన కొరకు ఒక నివాసాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. కొద్ది వాక్యంలో జీవించుకున్నాడు. మోకరించండి. పైకి మోకరించండి. ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నాం. నన్ను చూడండి, కళ్ళు మూసుకోవాలి. నీ